అందరికీ నమస్కారం. నేను జాకీర్ హుసేన్. బాలకృష్ణ గారి మూవీ అఖండ 2 తాండవం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందట. అయితే సీమలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. వాటి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమాణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో మేడం. హలో. ఎస్ మేడం, ఇప్పుడు అఖండ 2 తాండవం సీమలో కాసుల వర్షం కురిపిస్తుందట, ఏంటి మేడం? అంటే మీకు అంటే అఖండ ఓవరాల్గా ఇప్పటికే 3 రోజుల కలెక్షన్స్ 70 కోట్లు దాటిందని అంటున్నారు. ఇవాళ నుంచి కుటుంబాలతో కూడా ఫ్యాన్స్ వెళ్తారని తెలుస్తోంది చాలామంది. అది కాకుండా మీకు అఖండ సినిమా మోదీ గారికి ప్రత్యేక షో వేస్తున్నారు అనేది కూడా ఒక టాక్ వచ్చింది. మోదీ గారితో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వీక్షిస్తారని తెలుస్తోంది. అంటే అది ఎందుకు అని మనం అనుకుంటే కనుకైతే వసూళ్ల పరంగా నార్త్లో కొంచెం మంచి టాక్ వచ్చింది అనుకోండి మోదీ గారు చూశాక, వాళ్ళని కూడా ఆకర్షించడానికి. సో ఇక్కడ రాయలసీమ దాకా వచ్చేసరికి వీళ్ళని ఎవరు ఆకర్షించక్కర్లే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రాయలసీమ అనేది బాలకృష్ణ గారికి ఒక అడ్డా. ఎందుకంటే మనం చూసాం అక్కడ సమరసింహారెడ్డి అలాంటివి ఎలా హిట్ అయ్యాయో, హిందూపూర్లో ఆయన హ్యాట్రిక్ సాధించడం కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 9 కోట్లు సాధించింది 3 రోజుల్లో. అంటే మంచి ఇదే కదా, మంచి వసూళ్లు సాధించినట్టు. అంటే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తారేమో అక్కడ ప్రజలు, మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ అఖండ 2 అనేది రాయలసీమలో మంచి టాక్ తెచ్చుకుందండి. దీని ఇంపాక్ట్ మిగతా ప్రాంతాల మీద కూడా ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే నైజాం కూడా బాగానే వసూళ్లు సాధించింది, మంచి వసూళ్లే సాధించింది అంటున్నారు దిల్ రాజు గారు కూడా. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఇక్కడ ఒక పక్క మీకు హిందీ బెల్ట్లోనే ఇంకా అంత మంచి టాక్ రాలేదు. దానికి రీజన్ ఏంటంటే సినిమా పోస్ట్పోన్ అవ్వడం, ఇవన్నీ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించాయి. సో ఇప్పుడు మోదీ గారు చూశాక మోదీ గారి కమెంట్స్ ఏముంటాయో దాన్ని వీళ్ళు ఆ సినిమాకి యాడ్ చేసి ప్రొజెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా నార్త్లో కూడా కొంచెం మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది అఖండ. సో ఏది ఏమైనా అంటే ఒక పోస్ట్పోన్మెంట్ అనేది కొంచెం నిరాశకు గురి చేయడంతో మనం ఈ రకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే అఖండ 2 ఎప్పుడో 200 కోట్లు విదిన్ 2-3 డేస్ వచ్చేసి ఉండేది. ఇప్పుడు ఐబొమ్మ ఇంపాక్ట్ కూడా లేదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా మంచి వసూళ్లే సాధిస్తుందని మాత్రం మనం అనుకోవచ్చు. ఎస్ మేడం, ఇప్పుడు ఐబొమ్మ అనేది లేదు కదా, సో దాని ఎఫెక్ట్ మూవీకి పడుతుంది, కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో పడుతుంది అంటారు? నిజంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు టికెట్ల రేట్లు కూడా పెద్దగా పెంచలేదు కదా. అవును. మంత్రి కోమటిరెడ్డి గారు కూడా టికెట్ల రేటు విషయం కోసం అయితే నా దగ్గరికి రావద్దు అని ప్రతి వాళ్ళకి చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక అయితే టికెట్లు నార్మల్గా ఉన్నాయి కాబట్టి ప్రజలు చూసే అవకాశం ఉంది. వీకెండ్స్ ఖచ్చితంగా చూస్తారు. ఈ వీక్ డేస్లో కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది, కుటుంబాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సినిమా పుంజుకుంటుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎస్ మేడం, అఖండ మూవీ గురించి ఏం చెప్తారు మేడం? అందులో చూపించిన సనాతన ధర్మం గురించి కావచ్చు, ఈ ధర్మాల గురించి ఇప్పుడున్న జనరేషన్కి బాగా అటాచ్ చేసుకుంటున్నారంటే ఏమంటారు? వాళ్ళు ఇప్పుడు జనరేషన్ చాలా బాగుందండి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారంటే వాళ్ళు అన్ని విషయాల్లో కూడా తమను తాము ఇది చేసుకుంటున్నారు. చెప్పాలంటే ఒక సనాతన ధర్మం కావచ్చు, అంటే మోడర్న్గా ఉంటూనే ఒక పక్క సనాతన ధర్మాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, హిందూయిజం మీద మక్కువ పెంచుకుంటున్నారు, మళ్ళీ దేశభక్తి ఉంటుంది, అన్ని రకాలుగా కూడా వాళ్ళు. అట్ ద సేమ్ టైం మనకి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళ తోడ్పాటు కూడా ఎంతో ఉంటుంది. అంటే దేశం ఆర్థికంగా ముందంజలో ఉండడానికి వీళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది చెప్పాలంటే. సో అన్ని రకాలుగా ఈరోజు మీరు జెన్జెడ్ అని ఏదైతే అంటున్నారో వీళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ప్రతి చర్య కూడా దేశాభివృద్ధికి దోహదపడేలాగానే ఉంది. అందులో ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మోదీ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సినిమా చూడటానికి. పెహల్గాం దాడి పెట్టామండి, తర్వాత దాన్ని ఏమంటారు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే 144 ఇయర్స్కి వచ్చే మహాకుంభమేళాకు సంబంధించి కావచ్చు, అఘోరీల గురించి కావచ్చు, ఇవన్నీ చెప్పడం జరిగింది ఆయనకి. సినిమా ఈ రకంగా ఉంటుందని. అందుకని ఇప్పుడు యూత్కి మనం కొత్తగా చెప్పక్కర్లేదు, దే నో ఎవ్రీథింగ్ అనమాట. కాబట్టి మోదీ గారు కూడా చూశాక దీని మీద అంచనాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఎస్ మేడం, బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇది ఒక మైల్ స్టోన్ మూవీ లాగా మిగిలిపోతుంది అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగానండి. అంటే ఇంతవరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అని అంటున్నారు. కాబట్టి ఈ సినిమాతోటి ఆయన క్రేజ్ అయితే పెరిగింది. కాకపోతే ఏంటంటే వసూళ్లు బాగా పెరగాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
ఎస్ మేడం, అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కలెక్షన్స్ పరంగా మాట్లాడుకుంటే సో ప్రతి చోట మనం ఎట్లా ఉందని చెప్పుకోవచ్చు మేడం? అదే చెప్తున్నా, ఇంకా అంత అంటే నార్త్ బెల్ట్లో రావాల్సినంత హైప్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ యోగి ఆదిత్యనాథ్ గారికి ఆల్రెడీ చూపించడం జరిగిందండి ఈ సినిమా. ఇప్పుడు మోదీ గారికి కూడా చూపిస్తున్నారు కాబట్టి నెమ్మదిగా పుంజుకుంటుందని అనుకోవచ్చు. బాలకృష్ణ గారు స్టోరీ సెలెక్షన్ మేడం, ఇప్పుడు చెప్పాలనుకుంటే బాలకృష్ణ గారితో అగ్ర హీరోలు ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి అంత సక్సెస్ రావట్లేదు. కంటిన్యూషన్గా బాలకృష్ణ గారి సక్సెస్ స్టోరీ సెలెక్షనే అంటారా? అన్నీ అంటే ఇప్పుడు ఆయనకి మాట్లాడే విధానం కావచ్చు, ఆయన పద్యాలు చెప్పగలరు, తర్వాత మంచి మంచి డైలాగ్స్ చెప్పగలరు, ప్లస్ ఆయన ఫిజిక్ కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది, అంటే ఒక పౌరాణిక పాత్రకి సరిపోయేలాగా ఉంటుంది కాబట్టి, ప్లస్ తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్ అండి. ఈ ఏజ్లో కూడా ఆయన ఆ రకంగా చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా అది గొప్పతనమే కదా. అందుకని మీరు అన్నట్టుగా ఆయనకు అన్నీ బాగున్నాయి కాబట్టి ఇలాంటి పాత్రలకు ఆయన ఎంపిక చేసుకుంటున్నారు, అది ఆయన నిలుపుకుంటున్నారు కూడా ఆయన కూడా అది. కాబట్టి ఇప్పుడు ఆయన నటన పరంగా లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ పరంగా మిగతా అన్నీ బాగున్నాయి. సినిమా కలెక్షన్స్ అంటారా, ఈ పోస్ట్పోన్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు తప్ప బాలకృష్ణ పరంగా ఎటువంటి మైనస్ అయితే ఎఫెక్ట్ గట్టిగానే పడింది అంటారా మేడం? కలెక్షన్స్ ఎక్కువ పడలేదు, కాకపోతే కొంచెం నిరాశ చెందారు. అయినా కూడా 3 రోజుల్లో 70 కోట్లు అంటే పర్వాలేదు కదండి బాలకృష్ణ సినిమాకి. యాక్చువల్లీ ఇప్పుడు అఖండ 2 అనేది అలానే మనం చూసుకుంటే సెకండ్ పార్ట్లు ఇవన్నీ కూడా సరిగ్గా ఆడకపోవడం అనేది ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. బట్ అఖండ 2 అనేది ఈ సక్సెస్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్న పాయింట్ కరెక్ట్. అంటే మిగిలిన సినిమాల్లో సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు దానికంటే కూడా అఖండ 2 మాత్రం సక్సెస్ ఆ రకంగా పొందిందని చెప్పాలి ఖచ్చితంగా. మీకు ఎంత వసూళ్ళనే కంటే కూడా మిగిలిన సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా ఈ సినిమా చాలా సక్సెస్ పొందిందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.